హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వేదోజ్వల. జీవితంలో గెలవకపోవడం ఓటమి కాదు, మళ్ళీ ప్రయత్నించకపోవడమే ఓటమి. నడుస్తున్న దారిలో ఏదైనా అడ్డు వచ్చిందని ప్రయాణాన్ని ఆపేయం కదా, నడిచే పద్ధతి మార్చుకుంటాం. అలాగే చేస్తున్న పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నించే విధానాన్ని మార్చాలి. అందుకే జీవితంలో ప్రతీదీ ముఖ్యమే, అర్థం చేసుకుంటే ప్రతీదీ సాయమే. అందుకే నేనంటాను, లైఫ్ ఈజ్ ఎవ్రీథింగ్ అని. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు సంస్కృతి గురించి తెలుసుకుందాం. సంస్కృత ఎవరబ్బా తను అనుకుంటున్నారా? కాదు కాదు, నేను చెప్పేది సంస్కృతి అంటే సంస్కారం అని అర్థం. దేశ దేశాల్లోనూ వారి వారి సంస్కృతి చాలా విభిన్నంగా ఉంటుంది. మనం చెప్పుకునే సంస్కృతి అనేది అనేక విషయాలలో, అనేక విధానాలతో కూడుకొని ఉంది. వారి వారి నిత్య జీవితం కావచ్చు, ఆహారపు అలవాట్లు కావచ్చు, కట్టుతీరు కావచ్చు. అలాంటి సంస్కృతి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారతస్య ప్రతిష్ఠే ద్వే సంస్కృతం సంస్కృతిస్తదా. ఎన్నో దేశాల సంస్కృతులను చూసినా మన భారతీయ సంస్కృతికి చాలా విశిష్టత ఉంది. అలా అని ఇతర దేశాల్ని తక్కువ చేయడం కాదు. భారతీయ సంస్కృతిలో చాలా విధి విధానాలు ఉన్నాయి. ఇంకా ఒక్కో ప్రాంతానికి వారి వారి సంస్కృతుల్లో కొద్దిపాటి మార్పులు ఉన్నాయి. మన భారతదేశం ఇతరులను గౌరవించి స్వేచ్ఛా హక్కును ఇవ్వడం ద్వారా ఎవరికి వారే వారికి ఇష్టమైన విధి విధానాలను, సాంప్రదాయాలను పాటిస్తున్నారు. అది వారి ఇష్టం. కానీ కొందరు దురాక్రమణదారులు వక్రంగా ఆలోచిస్తూ సంస్కృతిని మతం కింద అన్వయించి చూపించి అందులోని విధి విధానాలను కష్టంగాను, క్లిష్టంగాను చూపించి సులువైన దారి అంటూ మత మార్పిడికి ప్రయత్నాలు చేస్తున్నారు కూడా. సంస్కృతి సాంప్రదాయాల్లోని విధి విధానాలను ఆచరించడం మూఢనమ్మకమని, అనాగరికమని మనకి నూరిపోస్తున్నారు. అసలు నాగరికం, అనాగరికం అర్థాలనే మార్చి చూపిస్తున్నారు. అనాగరికం అనేది మొట్టమొదటిగా మనిషి జీవన్మనుగడ సాగించడానికి పెట్టుకున్న కట్టుబాట్లు, ఆచారాలు, పద్ధతులు, నమ్మకాలు. వాటిలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోయారు. అది మరో విషయం అనుకోండి. కానీ నాగరికం అంటూ మనకి వెసులుబాటుగా తీర్చిదిద్దుకున్న వాటిని, ఇంకా మన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్న సౌకర్యాలను వాడితేనే వాళ్ళు నాగరికులని చెప్తున్నారు. అలా అనుకుంటూ ఉన్న సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోయి మితిమీరి ప్రవర్తిస్తున్నారు. అసలు సంస్కృతి విషయం పక్కన పెడితే, ఇంటికి పరిచయస్తులు లేదా బంధువులు వచ్చినప్పుడు ముందుగా కాళ్ళు కడుక్కోమని నీళ్ళిచ్చి, తర్వాత తాగడానికి మంచినీళ్ళిచ్చి, లోనికి ఆహ్వానించి, కూర్చోడానికి కుర్చీ వేసి, తినడానికి ఫలహారం ఇవ్వడం, ఇది మన ఆచారం, సంప్రదాయం అంటాం. అదే సంస్కృతి కదా. అదే మనందరి సంస్కృతి. అడ్డదిడ్డంగా మాట్లాడి బురిడీ కొట్టించాలనుకునే వారందరూ ఆచి తూచి ఆలోచించి మాట్లాడండి. వాక్ స్వాతంత్రం ఇచ్చారు కదా అని మాట్లాడిందల్లా వింటూ కూర్చోం. భారతీయులు అందరి సంస్కృతిని గౌరవిస్తారు. గౌరవించటం భారతీయ ధర్మం. దేశ దేశాల్లో ఉన్న సంస్కృతులు వారి వారి పరిస్థితులను బట్టి ఏర్పడతాయి. ఎక్కడ ఉన్నా తమ తమ సంస్కృతులతో పాటు అక్కడి సంస్కృతిని గౌరవించడం అనేది సంస్కారం. మంచి ఆలోచనలతో, మంచి ఆశయంతో, మంచి కోరుకుంటూ మంచి చేయడాన్నే సంస్కారవంతమైన లక్షణం అంటారు. అదే వారి వారికి ఉన్న సంస్కృతి, సంస్కారం. సంస్కృతి సాంప్రదాయాలనేవి మనకి ప్రాపంచిక జ్ఞానంతో పాటు ప్రతి ఒక్కరితో ఎలా నడుచుకోవాలో తెలియజేస్తాయి. సంస్కృతి అజ్ఞానం నుండి జ్ఞానంలోకి తీసుకొస్తుంది. సంస్కృతి ఎప్పుడూ ఒక్కచోటే ఆగదు. అది మార్పులను చేర్చుకుంటూ ముందుకు వెళుతూనే ఉంటుంది. అలాంటి సంస్కృతి సమాజానికి మంచి జరగడానికి, అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరిని గౌరవించడం, అభిమానించడం, ప్రేమించడం మన సంస్కృతి. మన భారతీయ సంస్కృతి ప్రకారం పంచభూతాల్ని ఎలా పూజిస్తామో అలానే పెద్దల్ని పూజిస్తాము, గౌరవిస్తాము. ప్రకృతిని ఎలా ప్రేమిస్తామో ప్రతి ఒక్కరిని ప్రేమగా ఆదరిస్తాం. ఇదే మన సంస్కృతి. మన దేశంలో ఆచరించే ఆచారాలన్నీ కూడా మన సంస్కృతికి ఆధారాలు. అందుకే మన సంస్కృతిని ఆచరిస్తూ మన దేశ సంస్కృతి అత్యద్భుతమైనదని, అత్యంత గొప్పదైనదని, ఇంకా చాలా అద్వితీయమైనదని అందరికీ తెలియజేయడం మన కర్తవ్యం.
మానవజాతి నాగరికతకి ఎంతో ఉపయోగపడిన సంస్కృతి గురించి కొద్దిగా అయినా తెలుసుకున్నాం కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా వీడియోస్ని మిస్ కాకూడదనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో సూపర్ గుడ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీ వేదోజ్వల సైనింగ్ ఆఫ్.